అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, ఏ రోజు ఎలా ఉంటుందో నీకు తెలియదు, ఈశ్వరుడికి తెలిసి. ఎందుకంటే దురితమునకు ఫలితం ఆయన ఇవ్వవలసిన వాడు. కాలముంది, దురితముంది, ఎక్కడ నొక్కబడతావో నీకేం తెలుసు? తెలియదు. అందుకే 108 నామములతో పూజ చేసి బయటికెడతారు. అష్టోత్తర శతనామ స్తోత్రం ఏదో ఒక దేవతకి చెప్తారు. కారణం ఏమిటో తెలుసా అండి? మీరు నొక్కబడ్డం కాదు, మీకు రావక్కర్లేదు జ్వరం. మీ అబ్బాయికి జ్వరం వచ్చింది, చాలా వేడిగా ఉంది ఒళ్ళు, హాస్పిటల్లో జాయిన్ చేశారంటే మీరేమైనా చేయగలరా? మీ మనసు స్వస్థత తప్పడానికి మీ శరీరము నుండి ఉద్భవించిన బిడ్డలు చాలు. వాళ్ళకు బాగుండకపోయినా మీకు బాగుండదు, మిమ్మల్ని కట్టుకున్న వాళ్ళకి బాగుండకపోయినా మీ మనసు బాగుండదు. విశాల హృదయం ఉన్నవాడికి ఎవరికి బాగుండకపోయినా తనకి బాగుండదు. అందుకే లోకంలో ఎవరు పుట్టినా 27 నక్షత్రాలు